బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి స్పందించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఇలా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారమే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఈ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో చేర్చడానికి, ఆ రిజర్వేషన్ను రాజ్యాంగబద్ధంగా ఇలా బీసీలకు కల్పించడానికి 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పి అసెంబ్లీలో యునానిమస్ గా తీర్మానం చేసి ఆ బిల్లును ఢిల్లీకి పంపించడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీన ఇలా రాష్ట్ర గవర్నర్ గారు ఇలా ఢిల్లీకి పంపించడం జరిగింది. దాదాపు 3 నెలల 15 రోజులైంది ఆ బిల్లు వచ్చి. కానీ ఆ బిల్లుకు మోక్షం లేదు. ఆ బిల్లు ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అందుకోసం ఇవాళ కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన చేయాలి, ఆ తర్వాత 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి మేము ఇవాళ ఇదే ఢిల్లీలో జంతర్ మంతర్లో వేలాది మందితోటి బీసీల పోరుగర్జన ధర్నాను నిర్వహించడం జరిగింది. దాంతో కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పింది. కానీ కులగణన చేసినటువంటి రిజర్వేషన్లు మాత్రం పెంచకుండా ఇక్కడనే దగ్గర పెట్టుకున్నది. కాబట్టి దీనికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమ రూపాల్లో అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం, పర్టికులర్ గా బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల చాలా నిర్లక్ష్యంతో ఉన్నది. బీసీలు అంటే బీజేపీకి లెక్కలేనితనం అయిపోయింది. రిజర్వేషన్లు పెంచకపోగా బీజేపీ నాయకులు తెలంగాణలో హైదరాబాద్ లో మళ్లీ ధర్నా చేస్తారు. నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఇవాళ ఈ రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ఉన్నవాడే, ఈ ఢిల్లీని ఏలుతున్నవాడే 42% రిజర్వేషన్లు కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ధర్నా చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా. ఇవాళ అందుకోసమే రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వేలాది మందితోటి ఇవాళ నిర్వహించేటువంటి మహాధర్నాకు తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది బీసీల పక్షాన రేపు నిర్వహించబోయేటువంటి మహాధర్నాకు సంపూర్ణంగా ఇవాళ మేము మద్దతు తెలియజేస్తున్నాం.